పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. పదిలమైన సీటు కోసం నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంటరీ సీటుపై కాంగ్రెస్ నేతల్లో పోటీ ఏర్పడింది. అసలు భువనగిరి ఖిల్లాపై కన్నేసిన అభ్యర్థులు ఎవరు? కాంగ్రెస్లో టికెట్ల కోసం 3 ఏళ్లుగా అంతర్గత పోరాటం చేస్తున్న నేతలు ఎంతమంది ఉన్నారు? తెరపైకి వచ్చిన ఆశావహుల్లో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? మరి ఇదే సీటు కోసం ప్రయత్నిస్తున్న పక్క జిల్లా సీనియర్ల మాట ఏమిటి? తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో టికెట్ల కోసం బాగా పోటీ ఉండే స్థానాల్లో భువనగిరి ఒకటి. ఇది హైదరాబాద్కు ఆనుకుని ఉండటం, దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఇటు రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఉండటం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు, జనగామ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి. ఇక భువనగిరి పార్లమెంటు పరిధిలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు బలంగానే ఉంటారు. అయితే ఎక్కువ శాతం ఇక్కడ అర్బన్ ప్రాంతమే ఉంటుంది. ఈ పార్లమెంటు స్థానాన్ని 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలిసారి కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో ఎంపీగా బోర నరసయ్య గౌడ్ గెలిచారు. టీఆర్ఎస్ నుంచి ఈసారి కూడా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఎక్కువగా కనబడుతోంది. కాంగ్రెస్ విషయానికొస్తే ఈ సీటు కోసం గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారే కాకుండా కొత్తగా ఇంకా 5-6 నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా తెరపైకి వచ్చిన పేర్లు కొన్ని ఉన్నాయి. వారిలో పార్టీ రాష్ట్ర కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, సీనియర్ నేత రామరెడ్డి దోమోదర్ రెడ్డి, ఆయన కుమారుడు నరోత్తం రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివరి క్షణాల్లో మనసు మార్చుకునే అవకాశం ఉంది. ఆయన నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగే ఛాన్స్ కనబడుతోంది. భువనగిరి నుంచి మాత్రం రామరెడ్డి దోమోదర్ రెడ్డి కుటుంబం, గూడూరు నారాయణ రెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని చెప్పొచ్చు. దోమోదర్ రెడ్డి కుమారుడు ప్రస్తుతం ఏఐసీసీ మెంబర్గా ఉన్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికి తోడు తండ్రి సీనియర్ నేత కావడం వల్ల జిల్లాలో ఆయనకున్న ఇమేజ్ కూడా తనకు పనికొస్తుందని నరోత్తం భావన. ఈ నేపథ్యంలో ఆయన 3 ఏళ్లుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తండ్రి రామరెడ్డి దోమోదర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి దోమోదర్ రెడ్డి బరిలోకి దిగుతారని కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి తండ్రి కొడుకులిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ దక్కడం మాత్రం ఖాయమని చెప్పుకుంటున్నారు. భువనగిరి నియోజకవర్గానికి చెందిన గూడూరు నారాయణ రెడ్డి కూడా టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కోశాధికారిగా ఉన్నారు. గూడూరు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. ఈసారి మాత్రం ఆయన చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న గూడూరుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దానికి తోడు జాతీయ స్థాయిలో గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే కూడా ఆయనకు అత్యంత సన్నిహితులు. ఈ క్రమంలోనే టికెట్ మొదటి ఛాన్స్ గూడూరుకు దక్కుతుందని జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు అంటున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా భువనగిరి పార్లమెంటు టికెట్ కోసం గట్టి లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మయ్య జనగామ నుంచి పోటీ చేసి వాటింపాలయ్యారు. జనగామ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఆయన ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.